7 4 కాదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది పిల్లరా. చిన్న లాజిక్ అండి ఇది. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న రెండో పాయింట్ ఏంటంటే, మతం పేరట వైలెన్స్ చేసేవాడు అతడు భక్తుడు కాదు. అది నా రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏం చెప్పానంటే, భక్తి సాధనలో దేవుణ్ణి ఎలాగైతే నీవు స్తుతిస్తున్నావో, నువ్వు ఏ భక్తి అనేది నేను దాని గురించి తప్పుగా మాట్లాడటం లేదు. నీ ఫెయిత్ నీది. నిజంగా నీది నిజమైన భక్తి అయితే ఎదుటి వ్యక్తిని దేవుడి స్వరూపంలో ఆ వ్యక్తి ఉన్నాడు అని స్టాండ్లోకి రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీవు మానవత్వాన్ని ఇష్టపడతావు, మానవత్వాన్ని నీవు ప్రేమిస్తావు. ఆ తర్వాత నీది ఏది భక్తి, ఏది పరలోకం ఏంటి, దేవత్వం ఏంటి, ఇవన్నీ తర్వాత నీకు అర్థమవుతాయి, నువ్వు నేర్చుకుంటావు. కాబట్టి ఈ నాలుకతోనే, ఈ నోటితోనే దేవుని స్తుతిస్తున్నావు.